ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అయితే ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీ వైపు కాకుండా జనసేన వైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటి? జనసేన వైపు మొగ్గు చూపడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? తెలుగుదేశం ఫుల్ అయిపోయింది అనుకుంటా, జనసేన ఖాళీగా ఉందనుకుంటా. మీరు బస్ స్టాండ్కి వెళ్తారు, అక్కడ బస్సులు ఉంటాయి, ఏ బస్సు ఎక్కుతారు? ఖాళీగా ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కుతారు. ఇప్పుడు ఈ బస్సు ఉంది, ఏది తెలుగుదేశం, అన్నీ ఏసీ బస్సులే, కన్వీనియంట్లో ఏది తేడా లేదు. తెలుగుదేశం ఏసీ బస్సే, జనసేన ఏసీ బస్సే, బీజేపీ ఏసీ బస్. కాదే బీజేపీ అందరినీ లోపలికి రానివ్వదు. జై శ్రీరామ్ అంటేనే లోపలికి రానిస్తుంది, కాషాయం వేసుకుంటేనే లోపలికి రానిస్తుంది. పెద్ద స్క్రీనింగ్ జరుగుద్ది ఎక్కడ బీజేపీ బస్ ఎక్కాలంటే. ఇవాళ జనసేన బస్సు ఖాళీగా ఉంది, అందరూ ఆ బస్సులోకి ఎక్కుతున్నారు. రేపొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరగబోతాను. అవును, నీకు డీలిమిటేషన్ రేపు 2029లో ఏం జరుగుతోంది? కోవిడ్ ఇచ్చారు, మన సిఫార్సులు కూడా మనం చూసాం. అసలు నీకు 542 ఎంపీ సీట్లు 750 చేయమన్నాడు. ఇప్పుడు రేపొద్దున అది ఆమోదం పొంది ప్రధాని మోడీ ఇవాళ ఎలక్షన్ రిఫార్మ్స్ వచ్చేసినట్లయితే దాంతోపాటు లోక్సభ సీట్లతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. 175 ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 225 అవుతుంది. ఇక్కడ 117 నుంచి తెలంగాణ, ఇది 150 ఎంత అవుతాయి. అంటే ఈ చేరే వాళ్ళందరికీ నియోజకవర్గాలు ఉన్నాయి. మాకంటూ కొత్త నియోజకవర్గం ఒకటి వస్తుంది కాబట్టి జనసేన, తెలుగుదేశం, బీజేపీలోకి చేరిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, ఆయన్ని నమ్ముకుంటే అసలు ఆ పార్టీ నడుపుతాడో లేదో తెలియదు, విలీనం చేస్తాడో లేదో తెలియదు. సీరియస్నెస్ లేని జగన్మోహన్ రెడ్డిని మరి ఎలా నమ్ముకుంటారు? ఇప్పుడు వైసీపీ ఖాళీ అయితే కూటమిలో ఏ పార్టీకి లాభం అంటారు? జనసేనక, టీడీపీకా అంటే ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ లాభాల్లో ఉన్న పార్టీకి ఇంకా లాభమే ఉంటుంది. కొద్దో గొప్ప నష్టాల్లో ఉన్నటువంటి పార్టీ, కొద్దో గొప్ప ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీకి అది లాభం. జనసేన ఇప్పుడు 135 స్థానాలు ఉన్నాయి ఆల్రెడీ తెలుగుదేశంకి, ఇంకా దానిలో ఇంకా పెరిగేదే ఉంటుంది. అంటే పెరుగుదల రేట్ అక్కడ తక్కువ ఉంటుంది. ఇక్కడ జనసేనకున్న స్థానాలు 22. నీకు ఎంతమంది వచ్చినా స్వాగతమే దేనిలో, జనసేనలోకి. కాబట్టి వాళ్ళ జనసేన వీళ్ళందరికీ పునరావాస కేంద్రంగా మారుతుంది.